హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8086 మైక్రో ప్రాసెసర్ పిన్ డయాగ్రామ్ అండ్ ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్స్కి వస్తే ఇట్ ఈస్ 40 పిన్ ఐసీ అనమాట. 16 బిట్ మైక్రో ప్రాసెసరు, 16 బిట్ అథమెటిక్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి అండ్ 8 బిట్లో కూడా ఆపరేషన్స్ జరిగితే పాసిబిలిటీ ఉంది. ఇది 20 బిట్ అడ్రస్ బస్ ఉంది. దీనికి 20 బిట్ అడ్రస్ బస్ ద్వారా మనం 1 MB ఆఫ్ మెమరీ లొకేషన్స్ని యాక్సెస్ చేయగలం. అది కూడా కాన్సిక్యూటివ్ 8 బిట్ మెమరీ, ఈచ్ మెమరీ లొకేషన్ అనమాట 8 బిట్ స్టోరేజ్ ఉంటుంది. ఫర్ 16 బిట్ మనం 2 కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్ యాక్సెస్ చేయాలి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 16 బిట్ ఐఓ పోర్ట్ ఉంటుంది. బై యూస్ ఆఫ్ 16 బిట్ ఐఓ పోర్ట్ వీ క్యాన్ 65,536 ఐఓ పోర్ట్స్ని మనం యాక్సెస్ చేయగలం. మనకి ఈ మైక్రో ప్రాసెసర్లో 14 16 బిట్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇంకా మల్టీప్లెక్సర్ అడ్రస్ అండ్ డేటా బస్ ఉంటుంది. అంటే AD0 to AD15 వరకు మల్టీప్లెక్సర్ అడ్రస్ అండ్ డేటా బస్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ 4 బిట్స్ అన్నది అడ్రస్ అండ్ స్టేటస్ బిట్స్ అనేవి మల్టీప్లెక్స్డ్ అయ్యి ఉంటాయి. అదేం కాదు, ఇంకా సింపుల్గా అనుకోవాలంటే అడ్రస్ అండ్ డేటా ఆర్ మల్టీప్లెక్స్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ అని అనుకోండి. బస్సు ఉంటుంది, ఒక బస్సులో అడ్రస్ డేటా మల్టీప్లెక్స్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకా మనం ఇంకా చెప్పుకోవాలంటే 33% డ్యూటీ సైకిల్ ఉన్న ఎసింక్రోనస్ స్క్వేర్ వేవ్ని మనం ఇన్పుట్ కింద ఇస్తాం దీనికి. ఇది ఒక ఫ్యూచర్. ఇంకా 2 ఫ్యూచర్స్ చెప్పుకోవాలంటే దీన్ని మనం మ్యాక్సిమం మోడ్లోని మినిమం మోడ్లోని యూస్ చేస్తాం. మ్యాక్సిమం మోడ్లో అయితే మల్టిపుల్ ప్రాసెసర్స్ని యూస్ చేస్తాం. మినిమం మోడ్లో అంటే సింగిల్ ప్రాసెసర్ని యూస్ చేస్తాం. సింగిల్ ప్రాసెసరే నెంబర్ ఆఫ్ టాస్క్ని కంప్లీట్ చేసుకుంటుంది. మ్యాక్సిమం మోడ్లో మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉండటం వల్ల టాస్క్లు అన్నీ షేర్ చేసుకుంటాయి. అంతే డిఫరెన్స్. అవి ఫ్యూచర్స్, మెయిన్ ఫ్యూచర్స్ అయితే అవి. సో కమ్స్ టు పిన్ డయాగ్రామ్ అనమాట. గ్రౌండ్స్ ఉంటాయి, 2 గ్రౌండ్స్ అండ్ 1 VCC ఉంటుంది. ఇంకా 20 బిట్ అడ్రస్ ఉంటుంది. మళ్ళీ 16 బిట్ డేటా పిన్స్ ఉంటాయి. ఇదిగోండి AD0 to AD15. ఇది డేటా అండ్ అడ్రస్ మల్టీప్లెక్స్డ్ అయ్యి ఉంటాయి. A16 to A19, A16 to A19 అండ్ S3 to S6 వరకు ఈ 4 బిట్స్ అనమాట మల్టీప్లెక్స్డ్. అడ్రస్ అండ్ స్టేటస్ బిట్స్ మల్టీప్లెక్స్డ్ అయ్యి ఉంటాయి. ఇదైతే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ 17 పిన్కి వస్తుంది. నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ వల్ల ఎడ్జ్ ట్రిగ్గరింగ్ జరుగుతుంది. అంతే మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను మీకు. మెయిన్ పాయింట్స్ ఇవి గుర్తుంచుకుని ఎగ్జామ్లో ఇయే రాస్తే ఇయే కీ పాయింట్స్. ఓకేనా? ఇట్లా వల్ల మార్క్స్ పడతాయి. ఇంటరప్ట్ రిక్వెస్ట్, ఏదైనా పెరిఫెరల్స్ వేరే ఉన్నప్పుడు వాటి రిక్వెస్ట్ ఇస్తాయి. ఏదైనా టాస్క్ చేయాలనేసి ఇలాగా ఆ ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఈ పిన్కి ఇస్తాయి. ఇక్కడ క్లాక్ గురించి ఆల్రెడీ మాట్లాడడం. 33% డ్యూటీ సైకిల్ ఉన్న క్లాక్ సిగ్నల్ ఇస్తాం. గ్రౌండ్ ఓకే. రీసెట్, మనం మైక్రో ప్రాసెసర్ని రీసెట్ చేయాలంటే హై సిగ్నల్ పాస్ చేయాలి 24 పిన్కి. ఇక్కడ రెడీ అంటే మైక్రో ప్రాసెసర్ అనేది హై స్పీడ్ మైక్రో ప్రాసెసింగ్లో ఉంటుంది. వెల్ కమ్స్ టు ఏదైనా మెమరీ కానీ వేరే పెరిఫెరల్స్ కానీ వాటి స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. సో ఇది ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టాస్క్ చేస్తూ ఉంటుంది. ఇంత లోపలనే ఇది ఇంకో సెకండ్ టాస్క్ ఇచ్చేస్తుంది. సో అలా ఇవ్వకుండా ముందర ఆ పెరిఫెరల్ చెప్తుంది ఒక టాస్క్ చేస్తున్నాను అంటే ఇంకా సిగ్నల్ రాదు ఇక్కడికి. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యాక ఓకే నేను రెడీగా ఉన్నాను, నా టాస్క్ ఇవ్వచ్చు అనేసి రెడీ అనే ఒక సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు ఇది ఆ పెరిఫెరల్కి సెకండ్ టాస్క్ అన్న సెండ్ చేస్తుంది. అది యూసెస్ రెడీ వల్ల. ఇక్కడ టెస్ట్ అంటే టెస్ట్ దేని ద్వారా డిఫైన్ చేయొచ్చు అంటే వెయిట్ అనుకోవచ్చు. టెస్ట్ అంటే ఒకవేళ టెస్ట్ అన్నది లోలో ఉందనుకోండి, ఎగ్జిక్యూషన్ అన్నది కంటిన్యూ అవుతుంది, ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ టెస్ట్ అన్నది హైలో ఉందంటే ఇది ఎందుకంటే యాక్టివ్లో కాబట్టి 0 అయితే ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, 1 అంటే ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఓకేనే? వెయిట్ స్టేట్మెంట్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇక్కడ 0 అంటే ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది, టాస్క్లు జరుగుతూ ఉంటాయి. 1 అనుకోండి ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. అక్కడితో వర్క్ ఆపేసి రిమైనింగ్ చేసుకుంటూ ఉంటుంది. మినిమం 3 పిన్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం, తర్వాత మ్యాక్సిమం మోడ్కి వెళ్దాం. ఫస్ట్ మినిమం మోడ్కి వెళ్తే QS0 QS1. ఈ QS0 QS1 ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్యూ ఉంటుంది,
మ్యాక్సిమం 6 ఇన్స్ట్రక్షన్స్ని ముందర ఫిక్స్ చేసేసి 8086 ప్రాసెసర్ ముందర 6 ఇన్స్ట్రక్షన్స్ని ఫిక్స్ చేసేసి క్యూలో స్టోర్ చేసుకుంటుంది. ఇన్బుల్ట్గా క్యూ ఉంటుంది, ఆ క్యూలో స్టోర్ చేసుకుంటుంది 6 ఇన్స్ట్రక్షన్స్ని. ఆ 6 ఇన్స్ట్రక్షన్స్ ఎలా స్టోర్ చేసుకుంటుంది, వాటి మీద ఉండే టాస్క్లు ఈ 2 పిన్స్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం. అది ఇన్ కేస్ QS0 QS1 00 అనుకోండి, నో ఆపరేషన్, క్యూ మీద నో ఆపరేషన్ జరుగుతుంది, నో ఆపరేషన్. అది 01 అనుకోండి, ఫస్ట్ బైట్ ఆఫ్ డేటా అన్నది ఫస్ట్ బైట్ ఆఫ్ డేటా అన్నది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే 10 అనుకోండి, క్యూ ఎంటీ అయిపోతుంది. 11 అవుతే సబ్సిక్వెంట్ బైట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటుంది. ఓకే, ఈ రెండిట్ల పిన్ అయిపోయింది. తర్వాత స్టేటస్ పిన్స్కి ఈ 26, 27, 28 వచ్చామంటే ఈ స్టేటస్ పిన్స్ CPU సైకిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 000 అయినప్పుడు ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ జరుగుతున్నట్టు కింద, 001 అన్నట్టు రీడింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఐఓ పోర్ట్ మీద, 010 అయినప్పుడు రైటింగ్ ఆపరేషన్ జరుగుతుంది, 011 అయినప్పుడు హార్ట్ జరుగుతుంది, 100 వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేస్తుంది, వెతుకుతుంది, 101 వచ్చినప్పుడు మెమరీలో ఉన్న డేటాను రీడ్ చేస్తుంది, 110 వచ్చినప్పుడు మెమరీలోకి డేటాను రైట్ చేస్తుంది, 11 వచ్చినప్పుడు 111 వచ్చినప్పుడు ప్యాసివ్గా ఉంటుంది. ఈ స్టేటస్ పిన్స్ మనకి చెప్తాయి, ఓకే, ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఇక్కడ లాక్ అన్న సిగ్నల్ ఏంటంటే బస్ మల్టిపుల్ ప్రాసెసర్స్ యూజ్ చేసేటప్పుడు అక్కడ బస్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ బస్ ఉంటుంది కదా, ఆ బస్ని ప్రాసెసర్ లాక్ చేసేస్తుంది అనమాట. వేరే మల్టిపుల్ పెరిఫెరల్స్ కానీ ప్రాసెసర్స్ కానీ ఆ బస్ యాక్సెస్ ఇవ్వకుండా లాక్ అనే సిగ్నల్లో యాక్టివ్ చేసేది అనుకోండి. లాక్ అనే సిగ్నల్ యాక్టివ్ చేసిన వెంటనే ఆ బస్ లాక్ అయిపోతుంది ఆ మైక్రో ప్రాసెసర్కి. ఇంకా వేరే ఏ మైక్రో ప్రాసెసరు ఆ బస్ని యాక్సెస్ చేయలేదు. ఆ లాక్ అనే పిన్ వాళ్ళ యూజ్ అన్నది అది. నెక్స్ట్ కమ్స్ టు RQ1 GT, RQ1 RQ0 GT0, RQ1 GT1. ఈ రెండు పిన్స్ వాళ్ళ యూజ్ ఏంటంటే రిక్వెస్ట్ చేస్తాం, రిక్వెస్ట్ అండ్ గ్రాంట్ సిగ్నల్స్ అనమాట. 1 ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి, రిక్వెస్ట్ వచ్చినట్టు, రిక్వెస్ట్ చేస్తున్నట్టు. 0 ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, గ్రాంట్ చేసినట్టు. ఓకేనా, 1 ట్రాన్స్ఫర్ అయితే రిక్వెస్ట్, 0 ట్రాన్స్ఫర్ అయితే గ్రాంట్. RD బార్ అంటే ఇది రీడింగ్ ఆపరేషన్కి యూజ్ అవుతుంది. 0 అంటే రీడింగ్ ప్రాసెస్కి యాక్సెస్ ఇచ్చినట్టు, 1 అంటే యాక్సెస్ ఇవ్వలేనట్టు. MNMX 32 పిన్ వల్ల మ్యాక్సిమం మోడ్లో ఆపరేట్ అవుతుందా, మినిమం మోడ్లో ఆపరేట్ అవుతుందా? 1 అయితే మినిమం మోడ్, 0 అయితే మ్యాక్సిమం మోడ్లో ఆపరేట్ అవుతున్నట్టు. బస్ హై ఎనేబుల్ అన్నది ఎలా యూజ్ అవుతుందంటే, ఎనేబుల్ ఇన్ అకార్డింగ్స్ టు బస్ హై ఎనేబుల్లో మనకేం చెప్తుందంటే, ఏమి ఇండికేట్ చేస్తుందంటే, ఇక్కడ 00 వచ్చింది అనుకోండి, డేటా బస్సులోని హయ్యర్ అంటే డేటా D15 టు D8 వరకు ఈ హయ్యర్ బిట్స్లో వర్డ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. 00 అయితే, 01 అయితే అప్పర్ బిట్స్ ఫ్రమ్ ఆర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్తుంది. అదే 10 అయితే లోయర్ బిట్స్. అదే 11 అంటే ఏమి చేయక్కర్లేదు, నన్, ఏ బిట్స్ ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు అని చెప్తుంది. అంతే యూజెస్. అంటే ఇక్కడ మీకు మొత్తం డిస్క్రిప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుందని, పిన్ డిస్క్రిప్షన్స్ మొత్తం. ఇక్కడ మల్టీప్లెక్స్డ్
ఉన్నాయి. ఇక్కడ A19 అంటే డేటా పిన్, అది అడ్రస్ పిన్. A6 ఆల్వేస్ జీరో ఉండాలన్నమాట. S6 అన్నది ఆల్వేస్ జీరో ఉండాలి. కానీ మా S5 అనుకోండి, S5 అన్నమాట ఇంటరప్ట్ ఎనేబుల్ ఫ్లాగ్ అనేది అప్డేట్ అవుతుంది S5 వల్ల. S5 ఇంటరప్ట్ ఎనేబుల్ ఫ్లాగ్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది, ఎవ్రీ సైకిల్కి అప్డేట్ చేస్తూ ఉంటుంది. S3 అండ్ S4 ద్వారా మనం సిగ్మెంట్ రిజిస్టర్స్ అనే ఆర్కిటెక్చర్లో ఉంటాయి. మన ఆర్కిటెక్చర్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఈ సిగ్మెంట్ రిజిస్టర్స్ ఏ సిగ్మెంట్ రిజిస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నది S3 అండ్ S4 ద్వారా మనం చూసుకుంటాం. ఈ 00 అయితే ఎక్స్ట్రా సిగ్మెంట్, 01 అయితే స్టాక్ సిగ్మెంట్, 10 అంటే కోడ్ సిగ్మెంట్, 11 అంటే డేటా సిగ్మెంట్. ఈ సిగ్మెంట్ రిజిస్టర్లో ఏ సిగ్మెంట్ రిజిస్టర్ని మనం ఆ టాస్క్కి స్పెసిఫిక్ టాస్క్కి సెలెక్ట్ చేసుకోవాలన్నది ఈ 2 బిట్స్ వల్ల తెలుస్తుంది. అంటే స్టాక్ డేటా సిగ్మెంట్ అంటే డేటా స్టోరేజ్ గురించి కానీ మ్యానిపులేషన్స్ గురించి చేసుకోవచ్చు. కోడ్ సిగ్మెంట్ అంటే కోడ్ మ్యానిపులేషన్స్కి యూస్ చేసే సిగ్మెంట్. ఈ సిగ్మెంట్స్ ఎవరి సిగ్మెంట్ వచ్చేసి 16 బిట్ సిగ్మెంట్ వస్తాయి. ఈ సిగ్మెంట్స్ ఆఫ్సెట్ అడ్రసెస్ ఎలాంటి స్టోరేజ్ చేసుకుంటే యూజ్ అవుతాయి. స్పీడ్ ఆఫ్ యాక్సెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ సిగ్మెంట్ రిజిస్టర్స్ ఇన్బుల్ట్గా ఆర్కిటెక్చర్లో ఉంటాయి. అవి ఈజీ ఆఫ్ యాక్సెస్, ఈజీ స్పీడ్ అప్ ఆఫ్ ప్రాసెస్ చేయడం కోసం ఇన్బుల్ట్గా 16 బిట్ సిగ్మెంట్ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. AD15 వస్తే అడ్రస్ అండ్ డేటా మల్టీప్లెక్స్డ్ అయిన పిన్. ఇది ఇక్కడ VCCతో పవర్ సప్లై ఎండ్ అయ్యింది పిన్ డయాగ్రామ్. ఇది పిన్ డయాగ్రామ్, హోల్ కాన్సెప్ట్ పిన్ డయాగ్రామ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే నా రైటింగ్ అంటే బాగోతుందండి, కొంచెం చేసుకోండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you, friends.